మరపురాని జ్ఞాపకాలను ఏర్పరచుకోవడానికి, ఒకరికొకరు స్ఫూర్తినిచ్చుకుంటూ బంధం ముందుకు తీసుకెళ్లడానికి, డైలీ రొటీన్ నుండి బ్రేక్ తీసుకొని ఒకరి కోసం ఒకరు గడపడానికి మ్యారేజ్ యానివర్సరీ కంటే గొప్ప అవకాశం ఏముంటుంది? మా 15th మ్యారేజ్ యానివర్సరీ 2020లో అండమాన్లో సెలబ్రేట్ చేసుకున్నాం. నాటి జ్ఞాపకాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈసారి మా 20th మ్యారేజ్ యానివర్సరీ 2025 ఫిబ్రవరిలో ఇండియాలో ఇప్పటివరకు చూడని ప్రదేశంలో ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుందామని కన్యాకుమారి ట్రిప్ ప్లాన్ చేశాం. మొదట కాట్పాడి నుండి తిరువనంతపురం వరకు ట్రైన్లో ప్రయాణించాం. ఈ రైలు ప్రయాణం ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించింది. తిరువనంతపురం నుండి నాగర్కోయిల్కి కారులో బయలుదేరాం. ఎంతైనా ట్రెక్ అని కదా, దారిలో ఈ చిన్న కొండని గమనించాం. ఈ చిన్న కొండే మైటీ వెస్టర్న్ ఘాట్స్కి స్టార్టింగ్ పాయింట్. నాగర్కోయిల్లో విత్ యూ బెస్ట్ ఫ్రెండ్ సుస్మిత వాలెట్లో సూపర్ టేస్టీ కోకోనట్ మిల్క్తో చేసిన చికెన్ స్ట్యూ మరియు అప్పం బ్రేక్ఫాస్ట్ చేసి రిఫ్రెష్ అయిన తర్వాత కన్యాకుమారి బయలుదేరాం. దారిలో సుచీంద్రం అనే ఊరిలో 9వ శతాబ్దంలో నిర్మించిన కనుమలయన్ అనే ఆలయం దర్శించాం. ఈ ఆలయం విశేషం ఏమిటంటే త్రిమూర్తులు ఒకే లింగాకారంలో వెలసి ఉన్నారు. కన్యాకుమారి చేరిన తర్వాత సైట్ సీయింగ్లో భాగంగా మొదట వటకోటై ఫోర్ట్ సందర్శించాం. ఈ కోట 12వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. తిరిగి 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజులు పునర్నిర్మించారు. తర్వాత ఇది బ్రిటిష్ వారి పరమైంది. ఈ కోటను పెరల్ హార్బర్గా పిలువబడే కన్యాకుమారి పోర్ట్ను కాపాడే మిలిటరీ బేస్గా వాడుకున్నారు. తరువాత కన్యాకుమారిలోని సన్సెట్ పాయింట్ చేరాం. ప్రశాంతమైన సూర్యాస్తమ దృశ్యాలు మాకు కనువిందు చేశాయి. కన్యాకుమారిలో గాంధీ మెమోరియల్ ఒక ముఖ్యమైన ప్రదేశం. మహాత్మా గాంధీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పేర్చి ఈ మెమోరియల్ని ఏర్పరిచారు. దారిలో ఫేమస్ కన్యాకుమారి లైట్ హౌస్ మాకు వెలుగులు చిమ్ముతూ ఎదురై. అలాగే లోకల్ స్ట్రీట్ మార్కెట్లో షాపింగ్ సరదా కూడా తీర్చుకున్నాం. తర్వాత డిన్నర్ కోసం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీ ఫుడ్ సెంటర్స్ వద్దకు వచ్చాం. ఈ ప్రదేశం లోకల్ సీ ఫుడ్ టేస్టింగ్కి చాలా ఫేమస్. ట్యాపియోకా, స్క్విడ్ మరియు ఐలా ఫిష్ టేస్ట్ చేశాం.
వీటి రుచి తలుచుకుంటే ఇప్పుడు కూడా నోరూరుతూ ఉంది. ఫిబ్రవరి 10, 2025 మా 20th మ్యారేజ్ యానివర్సరీ. వివేకానంద రాక్ మెమోరియల్ మీద నుంచి ఉదయించిన సూర్యుడిని చూస్తూ అలౌకిక ఆనందం పొందాం. మూడు సముద్రాలు కలిసే పవిత్ర సంగమం దగ్గర సముద్ర స్నానం ఆచరించాము. ఇదే సమయంలోనే ప్రయాగ్రాజ్లో కుంభమేళా కూడా జరుగుతోంది. Bay of Bengal. Okay. ఇండియన్ ఓషన్, Okay. అరేబియన్ సీ. ఇదే ఆ పవిత్ర సంగమ ప్రదేశం. హోటల్లో రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్ళవార్ స్టాట్యూ మరియు రెండింటి మధ్య ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ సందర్శించాం. ఇక్కడితో కన్యాకుమారికి టాటా చెప్పి తిరిగి తిరువనంతపురం బయలుదేరాం. మొదటగా అత్యంత మహిమాన్వితమైన అటుక్కల్ దేవి ఆలయం సందర్శించాము. ఈవిడని లేడీ అయ్యప్పగా కూడా పిలుస్తారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శించాము. స్వామివారి దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించింది. కేరళ అంటే మనకు గుర్తుకొచ్చే వాటిలో చిప్స్ కూడా ఒకటి. మోసుకెళ్ళగలిగినన్ని చిప్స్ షాప్లో ప్యాక్ చేయించేసాం. దారిలో వీలైనన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలు చూసుకుంటూ చిట్ట చివరికి ఎయిర్పోర్ట్ చేరాం. ఆధ్యాత్మికంగా, పర్యటన పరంగా మరియు చారిత్రాత్మకంగా ఈ యానివర్సరీ మాకు ప్రశాంతతతో పాటు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. 25వ యానివర్సరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.